నమస్తే వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనంటే చేయను, ఇది ఫైనల్. ఇక ఈ విషయంలో ఎవరు ఎన్ని చెప్పినా వినే ప్రసక్తి లేదు. ఇలా అంటోంది ఏదో సాదాసీదా లీడర్ కాదు, రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేకత గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ లీడర్. ఇంతకీ ఎవరైనా ఎందుకు ఇలా అంటున్నారు? వాచ్ ది స్టోరీ. ఆయన మాస్ లీడర్. ఆయన ఏది మాట్లాడినా ఓ సెన్సేషన్. ఇటీవల ఆయన చేస్తున్న కామెంట్స్ పొలిటికల్ సర్కిల్లో హాట్ టాపిక్ అవుతున్నాయట. ఆ లీడర్ ఎవరో కాదు, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి. ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు ఆయన ఏది మాట్లాడినా అది పెద్ద బ్రేకింగ్ అవటం ఖాయం. జగ్గారెడ్డి తాజాగా చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయట. వచ్చే ఎన్నికల్లో సంగారెడ్డి నుండి తాను పోటీ చేయనన్న జగ్గారెడ్డి మాటలు అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాయట. ఇటీవలి కాలంలో జగ్గారెడ్డి పదే పదే తాను వచ్చే ఎన్నికల్లో సంగారెడ్డి నుంచి పోటీ చేస్తారని అంటున్నారు. ఇది ఏదో 4 గోడల మధ్య కాదు, బహిరంగ వేదికలపై కార్యకర్తల సమావేశాల్లో ఎక్కడ అవకాశం వస్తే అక్కడ ఈ కామెంట్స్ చేస్తున్నారట. ఆయన ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అనేది ఎవరికీ అర్థం కావటం లేదట. గల్లీ నుంచి ఢిల్లీ వరకు రాజకీయాలు చేసిన వ్యక్తి జగ్గారెడ్డి. ఈయనకు అందరితో పరిచయాలు ఉన్నాయి. తన మాటను పార్టీలో కాదనే వారే లేరు. అసలు జగ్గారెడ్డి మాటకు ఎదురు చెప్పాలి అంటే 1కి 2 సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఇంత పట్టున్న జగ్గారెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పటం ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా మారిందట. తాజాగా సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో సంగారెడ్డిలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీ కేడర్ను మరోసారి గందరగోళానికి గురిచేశాయట. వచ్చే ఎన్నికల్లో తాను సంగారెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేయనన్న ఆయన తన భార్య నిర్మలా పోటీలో ఉంటారని, ఇందులో ఎలాంటి అనుమానాలు లేవని క్లారిటీ ఇచ్చారట. ఈ విషయంలో తాను ఎవరూ చెప్పినా వినేది లేదన్నారట. ఇంకా ఒక అడుగు ముందుకేసి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలని రాహుల్ గాంధీ, రేవంత్ చెప్పినా వినేది లేదని తేల్చేశారట జగ్గారెడ్డి. సంగారెడ్డి నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు జగ్గారెడ్డి. గతంలో తాను తెలంగాణ ముఖ్యమంత్రి అవుతారని కూడా చెప్పారు. కానీ మొన్నటి ఎన్నికల్లో ఓడిన తరువాత నుంచి ఆయన రాజకీయాలకు దూరంగా ఉండటం లేదు. నిత్యం ఏదో ఒక కార్యక్రమంతో జనంలోకి వెళ్తున్నారు. ఇలాంటి సమయంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పటం ఏంటని కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారట. కాంగ్రెస్ శ్రేణులు సైతం ఆయన తీసుకున్న నిర్ణయంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారట. మరోవైపు మొన్న దసరా వేడుకల సందర్భంగా గత ఎన్నికల ఓటమిపై భావోద్వేగం చెందారట జగ్గారెడ్డి. దీంతో ఆయనకు రాజకీయ వైరాగ్యం ఏర్పడిందన్న చర్చ ఇప్పుడు జోరుగా నడుస్తోందట.